తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అత్యంత వైభవంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమని 3 రోజులు జరుపుకునే పండుగలో భాగంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా గ్రామాల్లోనూ, పట్టణంలోనూ అందరూ ఎంతో ఉల్లాసంగా ఎగరేసుకునేది కైట్స్. ఈ గాలిపటాల సందడి, కోలాహలం అంతా ఇంతా కాదు. అయితే ఈ గాలిపటాల సందడిలోనే చైనా మాంచెస్ అనే ప్రమాదం పొంచి ఉంది. అయితే చైనా మాంచెస్ వల్ల ప్రమాదం ఉందని ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంది? అసలు సంక్రాంతిలో భాగంగా గాలిపటాల సందడి ఎలా ఉంది? ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి. సంక్రాంతి తెలుగు వాళ్లకు ఇది కేవలం పండుగ కాదు, ఒక అనుభూతి. పల్లెల్లో పంటల ఆనందం, పట్టణాల్లో ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాల సంబరం. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఇళ్ల మీద, టెర్రస్ల మీద, ఖాళీ మైదానాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పతంగు లెగుస్తుందో అన్న ఉత్కంఠతో గాలిపటాలు ఎగరేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే ఆకాశం ఒక రంగుల కాన్వాస్లా మారిపోతుంది. కాగితంతో చేసిన చిన్న పతంగైనా దాన్ని ఎగరేసే మనసు మాత్రం చాలా పెద్దది. పిల్లలకు ఇది ఆట, పెద్దలకు ఇది జ్ఞాపకం. తండ్రి చేయి పట్టుకుని మొదటిసారి గాలిపటం ఎగరేసిన ఆ క్షణం ఇప్పటికీ మనసును తడుముతూనే ఉంటుంది. సంక్రాంతి అంటే ఇళ్ల ముందు ముగ్గులు, కొత్త బట్టలు, పల్లెల్లో పంట కోతల సందడి. అదే సమయంలో ఆకాశంలో గాలిపటాల జోరు మొదలవుతుంది. గ్రామాల్లో అయితే ఈ పండుగ మరింత ప్రత్యేకం. ఖాళీ మైదానాల్లో గాలిపటాల పోటీలు, ఎవరి మాంజా బలమైంది, ఎవరి పతంగు ఎక్కువసేపు ఆకాశంలో నిలుస్తుందో అన్న ఉత్కంఠ. పట్టణాల్లో టెర్రస్ మీద పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ ఒకే ఉత్సాహంతో గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఆకాశం నిండా వందలాది పతంగులు. ఇది నిజంగా ఒక కన్నుల పండుగ. ఓకేనా? సంక్రాంతి అంటేనే గాలిపటాలు కదండి. ఇప్పుడు మీ బిజినెస్, గాలిపటాల బిజినెస్ ఎలా ఉంది? అసలు ఎలాంటి గాలిపటాలు కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? బాగుందండి. ఇది బాగుందండి. ఈ ఇయర్ చాలా బాగుంది. జనాలు జనరల్గా పేపర్ కైట్స్, పీవీసీ కైట్స్, క్లాత్ కైట్స్ ఇలా చాలా రకాలు వస్తాయి. సో డిపెండ్స్, వాళ్ళు ట్రావెల్ చేయాలి, బాగా ఎగరేసే వాళ్ళు, బాగా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే క్లాత్ కైట్స్ ప్రిఫర్ చేస్తారు. రిమైనింగ్ డాబాల మీద ఎగరేసుకునే వాళ్ళు అయితే చిన్న కైట్స్ అవి ప్రిఫర్ చేస్తారు. అది ఇప్పుడు మార్కెట్లోకి చైనా మాంజెస్ వచ్చాయండి. అది పిల్లలకి అంత సేఫ్ కాదు. అలాంటి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మీరు చెప్తారా ఇవి సేఫ్ కదని, లేకపోతే ఇచ్చేస్తారా? లేదు, అసలు అమ్మవండి. అవి బ్యాన్ ప్రజెంట్, అమ్మడానికి లేదు. ఏమైనా కొంచెం గట్టిగా ఉండేవైతే ముందే చెప్తాం, ఇలా అమ్మకూడదండి ఇవి అని చెప్తే చాలామంది ఓకే అంటున్నారు. అసలు మామూలుగా ఎన్ని రకాల కైట్స్ ఉంటాయండి ఇక్కడ? కైట్స్లో చాలా రకాలు వస్తాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే క్లాత్ కైట్స్లో ఒక 100 టైప్స్ దాకా ఉంటాయి. పేపర్ కైట్స్ ఉంటాయి, పీవీసీ కైట్స్ ఉంటాయి. పీవీసీ కైట్స్లో కూడా రకాలు వస్తాయి, చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. సో ఇవి అన్నీ చాలా రకాలు వస్తాయి. సంక్రాంతి అంటే అసలు నీకేం గుర్తొస్తుంది బాబు? గాలిపటాలు ఎగరేస్తున్నావు బాగా? అంటే ఎలాంటి రకం గాలిపటాలు? ఎవరితో కలిసి ఎగరేస్తున్నావు? అంటే పేరెంట్స్తోనా లేకపోతే ఫ్రెండ్స్తోనా? బండితో కలిసి ప్లస్ ఫ్రెండ్స్తో కలిసి. అంటే ఎక్కడ రోడ్ల మీద ఎగరేస్తున్నావు? టెర్రస్ పైన? టెర్రస్ పైన. కానీ ఈ ఆనందానికి మధ్యలో ఒక ప్రమాదకరమైన వాస్తవం ఉంది. అదే చైనా మాంజా. సాధారణ దారంలా కనిపించిన ఈ మాంజా చాలా పదునైంది. గాజు పొడి, రసాయనాలతో తయారు చేసినందువల్ల ఇది ప్రాణాంతకంగా మారుతోంది. ఈ మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులు మెడ, చేతులు, ముఖంపై తీవ్ర గాయాలకు గురవుతున్నారు. కొన్ని ఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పక్షుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎగిరే పక్షులు మాంజాలో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచే సంఘటనలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటాము. గాలిపటాలు, ఇంకా ఇతర ఆటలు అన్నీ ఆడిస్తాం. పిల్లలతో ఆడిద్దామని చెప్పి గాలిపటం కొందామని చెప్పి ఇక్కడ షాప్కి వచ్చాము. అయితే ఇప్పుడు మార్కెట్లోకి చైనా మాంజెస్ వచ్చాయి కదా, వాటి గురించి మీకు అసలు ఎంతవరకు అవగాహన ఉంది? చైనా మాంజెస్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుందని పిల్లలకి మామూలు దారంతోనే వాళ్ళకి అలవాటు చేస్తుందమ్మా. ప్రజెంట్ ఈ గాలిపటాలు వెరైటీ గాలిపటాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకుని వెళ్ళి చేయిద్దామని చెప్పి ఈ సంక్రాంతికి చేద్దామని చెప్పి వచ్చాము. అది. అయితే మీ చిన్నప్పుడు సంక్రాంతి టైంలో మీరు ఎలాంటి గాలిపటాలు ఎగరేసేవాళ్ళు? అప్పుడు ఎలా ఉండేదండి మీ ఎక్స్పీరియన్స్? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు పేపర్ టైప్ వచ్చేది, ఇప్పుడేమో పేపర్ టైప్ లేకుండా ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసేసి ప్లాస్టిక్ టైప్లో వస్తున్నాయి. ఇప్పుడు కొత్త వెరైటీ చూస్తున్నాము. అంతకుముందు మేము ఉన్నప్పుడు ఏదైతే దానికి మాంజా మేమే తయారు చేసుకునేవాళ్ళం. కోడిగుడ్డు మాంజా అని దాన్ని మనం ఇంట్లోనే నూరి దారం కట్టి దాన్ని మాంజా టైప్లో చేసుకుని మేమే చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేకుండా వీళ్ళే రెడీమేడ్గా అంతా ప్లాస్టిక్ అయిపోయింది అంతా. అప్పుడు ఉలిపిరి కాగితంతో గాలిపటం ఎగరేస్తే అసలు సూపర్ ఉండేది. ఇప్పుడు అలాంటి రావట్లే అసలు.
ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వచ్చేసరికి ఇక ఇవే గాలిపటాలు పిల్లలు. అంటే అవి సేఫ్ అంటారా, ఇవి సేఫ్ అంటారా? అవి బాగుండేవి, ఇవి అంతగా అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇవి నడుస్తున్నాయి కాబట్టి వీటిని లాగిచ్చేస్తారు. అయితే కొంత జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చు. సంక్రాంతి రోజుల్లో ద్విచక్ర వాహనదారులు ఫుల్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. మెడను కవర్ చేసే స్కార్ఫ్ లేదా మఫ్లర్ వాడితే ఇంకా భద్రత. పిల్లలు గాలిపటాలు ఎగరేసే ప్రాంతాల్లో వాహన వేగం తగ్గించి అత్యంత అప్రమత్తంగా వెళ్లాలి. ఇక మన సామాజిక బాధ్యత విషయానికొస్తే పండుగ ఆనందం మన ఒక్కరికే కాదు, అందరికీ చెందింది. చైనా మాంజాను పూర్తిగా వాడకూడదు. సాధారణ కాటన్ దారంతో గాలిపటాలు ఎగరేసినా ఆనందం ఏమాత్రం తగ్గదు. గాలిపటాలు ఎగరేసిన తర్వాత దారాలను రోడ్లపై వదిలేయకుండా సరైన విధంగా తొలగించాలి. సంక్రాంతి అంటే అసలు ఎలా జరుపుకుంటారమ్మా? ఈ గాలిపటాలు కదా ఎగరేసుకోవడం అంటే, మీరు ఎలాంటి గాలిపటం కొనడానికి వచ్చారు? మామూలుగా గాలిపటాలు కొనడానికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. పిల్లలకి అమ్ముకోవడానికి పేపర్ అయితే పనికిరావని ఇవి తీసుకెళ్ళడానికి వచ్చాను. మా ఊళ్ళో అయితే ఇప్పుడు మార్కెట్లో చైనా మాంజేస్ వచ్చాయి కదా, అవి అడుగుతున్నారా పిల్లలు? మీరు వాటి గురించి చెప్తున్నారా జాగ్రత్తలు, ఇది తీసుకోకూడదు, ఎగరేయకూడదు, అలాంటి జాగ్రత్తలు ఏమన్నా చెప్తున్నారా పిల్లలు? చెప్తాం. అదే జాగ్రత్తగా వేసుకోవాలి, పైకి ఎక్కి డాబాల మీదకి ఎక్కకూడదు, చక్కగా కిందగా ఆడుకోవాలి అని చెప్తామమ్మా. సంక్రాంతి అంటే మొదటగా మీకు అసలు ఏం గుర్తొస్తుంది? గాలిపటాలు గుర్తొస్తాయండి. పిల్లగాళ్ళ ఆటలు పాటలు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అది మావయ్యలు, సరదాగా సంతోషంగా చుట్టాలతో ఉంటాం. అలాగనే రైతులకి కొత్త పంట చేతికి రావటం, పిండి వంటలతోటి ఇళ్ళని సంతోషంగా చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటాయి. అది ఈసారి మీ ఫ్యామిలీతో పిల్లలతో గాలిపటాలు ఎగరేస్తారా? అవును, కొనటానికే వచ్చానండి. ఇప్పుడు తీసుకొని పోతా, పిల్లగాళ్ళు కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. తీసుకుపోయి ఎగరేస్తాం. అయితే మార్కెట్లోకి చైనా మాంజెస్ అని వచ్చాయి, వాటి వల్ల కొంచెం ప్రమాదాలు జరుగుతున్నాయి ద్విచక్ర వాహనదారులు. కానీ మీ పిల్లలకి వాటి గురించి ఏమైనా చెప్పారా, సేఫ్టీ సైడ్? నేను ఫస్ట్ నుంచి కూడా వాటిని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. పిల్లగాళ్ళది చిన్నప్పటి నుంచి కూడా అయ్యే చెప్పుకుంటూ వచ్చా. అవతల వాళ్ళకి ఇబ్బంది, హానికరమైన వాడొద్దని నేను ఎప్పటికైనా మాంజా దాకుండా మామూలు దారాలే వాడతాం. అది కాటన్ దారాలు. అది హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఆకాశం నిండా గాలిపటాలు, మనసు నిండా ఆనందం. ఆ ఆనందం విషాదంగా మారకూడదంటే జాగ్రత్త, బాధ్యత, మానవత్వం, ఈ మూడు మనతో ఉండాలి. ఈ సంక్రాంతికి భద్రతతో గాలిపటాలు ఎగరేద్దాం, ఆనందాన్ని పంచుకుందాం, ప్రమాదాలను దూరంగా ఉంచుదాం. సంక్రాంతి సందడిలో భాగంగా గాలిపటాల ఉత్సాహం, కోలాహలం మొదలైపోయింది. మొత్తం మీద చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఆనందంతో గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్ ఛానల్.